మీది లవ్ మ్యారేజ్ అని విన్నాను నేను. అవును, లవ్ మ్యారేజ్ మీ అండి. లవ్ మ్యారేజ్ ఇట్లా అసలు లవ్ మీ ఏంటి చెప్పండి. ఏముందండి అదే, నాకు కూడా పెళ్లి చేసుకోవాలంటే ఇష్టం ఉండేది కదండి. ఎందుకంటే బేసికల్గా ట్రావెల్ అంటే చాలా ఇష్టం. ఎప్పుడు ఎక్కడికంటే అక్కడికి వెళ్ళిపోవాలి హ్యాపీగా. అంటే ఈరోజు ఇక్కడ నుంచి అప్పుడు ఎలాగుండేవాడు అంటే ఇక్కడ నుంచి బాంబే వెళ్ళాలంటే బాంబే వెళ్ళిపోయాడు, బట్టలు అక్కడ కొనుక్కునేవాడు అనమాట. వెళ్ళిపోయి వెళ్ళాలనుకున్న మూడు ఉంటే అప్పుడు బస్సులు అండ్ ట్రైన్లే కదండి, ఫుల్ ఫ్లైట్లే లేవు. వెళ్ళిపోయి అలాగా ఆల్మోస్ట్ ఇండియా అంతా ట్రావెల్ చేశాను. ట్రావెలింగ్ అంటే ఇంట్రెస్ట్, హ్యాపీగా ఉండాలి లైఫ్లో, ఇప్పుడు ఈ బాధ్యతలే ఉండకూడదని అనుకునేవాడిని. అండ్ నాకు ఇలాగే ఒక ఫ్రెండ్ కల్లూరి వెంకట్ అని, తన మేనేజర్ కృష్ణవంశీ గారి దగ్గర, తను చూశాను. తనకి అప్పటికే ఒక 52 ఇయర్స్ వచ్చేసి పెళ్లి చేసుకోలేదు. ఎవడు తను చూసేవాడు లేడండి, ఏ బాధ వచ్చినా ఏమైనా ఎవడు ఉండేవాడు కాదు. అతను బాధ చూశాను. అమ్మో, మనం పెళ్లి చేసుకోకపోతే మనవాడు లైఫ్ లాగా అయిపోద్ది, ఏదన్నా మనకి ఇలాంటి బాధ రాకూడదని ఆ రోజు రియలైజ్ అయ్యాను. అలాగే రియలైజ్ అయ్యి ఆ తర్వాత మా వైఫ్ కూడా నా ఫ్యాన్ కింద సాఫ్ట్వేర్ కంపెనీలో అక్కడ ఆఫీస్లో షూటింగ్ అయితే వాళ్ళ ఆఫీస్లోనే షూట్ చేసాం. అప్పుడు అలాగా పరిచయం. కాదు, అక్కడ పరిచయం అండి. ఆ తర్వాత అలాగే ఫ్రెండ్షిప్గా డెవలప్ అయ్యి అది మ్యారేజ్ అయ్యిందండి. ఒక పాప అండి? ఒక పాప. ఏం చదువుతుంది పాప? ఫస్ట్ క్లాస్ అండి. ఓకే. ఈ మీ వైఫ్ స్టోరీ, మీ స్టోరీ ఎందుకు వెబ్ సిరీస్ లాగా ఒక స్టోరీ లాగానో చేసి ఒక మూవీ ఎందుకు తీయకూడదు? ఈ రోజుల్లో అందరు స్టోరీస్ అలాగ ఉంటున్నాయి కదండి, ఎవరు చూస్తే ప్రతి ఒక్కరికి ఒక స్టోరీ ఉంది. ప్రతి ఒక్కరికి ఉందా? అంటే నేను 150 కేజీల్లో ఉన్నప్పుడు ప్రేమించింది కాబట్టి ఏమైనా వెరైటీ స్టోరీ అన్నా చేయొచ్చేమో డిఫరెంట్ పెర్సెప్షన్లో. కానీ మేబీ అండి చూసారు కదండి వినాయకుడి రూపంలో. అంటే ఇది రియల్ వినాయక, అది మూవీ అండి. అవునవునండి, రియల్ గా స్టోరీ కదా. అవునవునండి. అంటే ఆఫ్ కోర్స్ మీరు దీనికంటే ముందే ఆ మూవీ తీసేశారు అనుకోండి. అవునవునండి. సో తను ప్రపోజ్ చేశారా ముందు మీరు ప్రపోజ్ చేశారా? నేనే అండి. ఎందుకంటే అప్పుడు ఈ కల్లూరు వెంకటను చూసిన తర్వాత కొంచెం రియలైజ్ అయ్యి ఆ టైం అయిన కొంతకాలం తర్వాత అండి. ఓకే, ప్రపోజ్ చేశారు. ఏమన్నారు ఆవిడ? ఏమనలేదండి, ముందే ఎప్పుడు చెప్పరు కదా లేడీస్, టైం తీసుకుంటారు కాబట్టి కొంచెం గ్యాప్ తర్వాత చెప్పింది రోజు తర్వాత అండి. ఓకే అండి. వెంటనే మరి ఇంట్లో వాళ్ళకి అందరికి చెప్పారండి, యాక్సెప్ట్ చేశారు అటు ఇటు కూడా? లేదండి, మనది డిఫరెంట్. అంటే ఇంట్లో ఒప్పుకోరు అనే పాయింట్ ఆఫ్ వ్యూలో పర్టికులర్గా మాకు బాగా పర్టికులరు. అందుకని నేను మా ఫ్రెండ్స్ని పిలిచి ఫ్రెండ్స్ మధ్యలోనే పెళ్లి చేసుకున్నాను. ఆ తర్వాత మా పాప పుట్టిన తర్వాత మా ఇంట్లో చెప్పాను అనమాట. అప్పటి వరకు తెలీదు. మా మదర్ అయితే ఇంకా చెప్పగానే ఇంకా కళ్ళు తిరిగి పడిపోయిందండి, షాక్ అయిపోయి. కళ్ళు తిరగడం కాదు, అది షాక్ గురయ్యారు. ఆ తర్వాత యాక్సెప్ట్ చేసేసారు, అంత హ్యాపీగా. అంటే నాకు వేరే ప్లాన్ లేదండి, ఇంక వేరే రకంగా యాక్సెప్ట్ చేయరని ఇంకొక రకంగా నాకు తెలుసు. అండ్ నాకు చిన్నప్పటి నుంచి ఏంటంటే నేను యూనివర్సల్, నాకు క్యాస్ట్లు కానీ ఇది కానీ అది కానీ అలాంటివి ఏమి ఉండవు, నాకు అందరూ సమానం. మన ఊర్లోకి వెళ్ళేటప్పటికి ఏంటంటే మీకు తెలుసు జనాలు ఇంకా చాలామంది అదే మైండ్ సెట్లో ఉంటారు. చాలామంది ఆలోచించుకోరు, ఎందుకంటే చాలామంది ఈ క్యాస్టిజం ఇప్పుడు మన అభిమానించే హీరోలు అందరూ కూడా లవ్ మ్యారేజ్లే కదండి. మీరు ఎంతమంది చూసారు, అందరూ ఓల్డ్ చాలా మారుతుంది, ఆ పెర్సెప్షన్ కూడా జనాల్లో మారాలి. వాళ్ళ ఇంట్లో యాక్సెప్ట్ చేశారు. ప్రాబ్లం వచ్చింది. ప్రాబ్లం కాదు, ప్రాబ్లం వస్తుందని నాకు తెలుసు, జాగ్రత్త తీసుకున్నాను. ఎందుకంటే ఎప్పుడు నాకు ఒంటరిగా ఉంటాను కాబట్టి మా పేరెంట్స్ ఏంటంటే ఊర్లో పెద్ద ఇల్లు, పాప మళ్ళీ ఎప్పుడు ఇక్కడ రారండి, ఉడిచి ఉండలేరు. మొన్న కూడా మొన్న ఈ మధ్య మా మదర్కి ఒంట్లో బాగోపోతే ఒక 40 days ఉన్నారు. ఎప్పుడు ఒక రోజు 2 రోజులు కూడా నా దగ్గరికి, అంటే అక్కడ ఊరు అలవాటు అయిపోయి వదిలి రాలేరు. ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎప్పుడు రారు అనమాట. దాని మీద తెలియలేదు. 1 year కింద. అంతే కదా, అదే 1 year అండి, పెళ్ళైన 1 yearకే. వెంటనే పుట్టింది ఇలా ఎత్తుకుని వెంటనే ఫోన్ చేశానండి. వెంటనే వచ్చారు, హ్యాపీ అండి. ఆ తర్వాత అంతా కూడా
మ్యారేజ్ మాత్రం కొంచెం సింపుల్గా చేసుకున్నారేమో అయితే. సింపుల్ అండి, కొంతమంది ఫ్రెండ్స్ మంచిగా. మీరు నార్మల్గానే సింప్లిసిటీ మెయింటైన్ చేస్తారనమాట కదా. అవును, ఎందుకని? సింపుల్గా ఇష్టం అండి, ఎందుకంటే మనం అన్నీ చూసేసామండి ప్రపంచం అంతా. ఇప్పుడు మనం ఒక దగ్గర ఉండి నేరాగా ఉంటే మనకు తెలియదండి, ప్రపంచం అంతా తిరిగాం కాబట్టి మనిషి ఎంత బ్రాడ్గా ఉండాలి, లైఫ్లో ఎంత హ్యాపీగా ఉండాలి, అన్నీ ఈ కులాలు ఈ కానీ ఇంకోటి ఇలాంటి పర్సెప్షన్ ఉండకూడదు, ఓపెన్గా ఉండాలని ఎక్కువ ఆలోచన ఉంటుందండి జనరల్గా. మేబీ ఎక్కువ ట్రావెల్ చేయడం వలన, రకరకాల పీపుల్ని కలటం వలన అని పెర్సెప్షన్ అనుకుంటున్నాను. ఇప్పుడు మనం ఒక దగ్గర ఉండిపోతే నూతిలో కప్పలాగా మనకి వేరే ప్రపంచం తెలీదు. ఇవన్నీ తినేటప్పటికి మేబీ బ్రాడ్గా అవ్వటం వల్ల, బ్రాడ్గా ఆలోచించడం వల్ల అనుకుంటున్నాను. అంటే మేబీ ఎక్కువ ఓపెన్గా ఉండటానికి ట్రై చేస్తాను. మీకు ట్రావెలింగ్ జర్నీస్ బాగా ఇష్టం అంటున్నారు. చాలా. మన ఇండియాలో ఏ ప్లేస్ మీకు బాగా నచ్చిందండి? ఇండియా ఆల్మోస్ట్ నేను అంతా ట్రావెల్ చేశానండి. ఇండియా అంతా నాకు మ్యారేజ్ అయ్యి కూడా నేను మా వైఫ్ సగం దూరం నేను నడిపితే మా వైఫ్ సగం దూరం కార్ నడుపుతుంది. ఓన్ డ్రైవింగ్లో మేము అంటే ఈ సౌత్ అంతా కూడా ఓన్ డ్రైవింగ్లో వెళ్ళిపోతామండి. అండ్ బాగా నచ్చింది మనకి అదే అండి, మన ఇండియాలో ఉన్న డిఫరెంట్. ఇప్పుడు నేను అమెరికా వెళ్తే నాకు 10 రోజుల కంటే ఉండబుద్ది అయ్యిందండి. ఎప్పుడన్నా ఇప్పుడు 4-5 సార్లు వెళ్ళాను, బోర్ కొట్టేద్ది అనమాట అండి. మన ఇండియాలో ఏంటంటే ప్రతి ఏరియాలో ఒక స్టోరీ. ఇప్పుడు అమీర్పేటకి వెళ్తే స్టోరీ, ఫిలింనగర్కి వెళ్తే స్టోరీ. అక్కడ ఏంటంటే అన్నీ ఇల్లులు ఒకలాగా ఉంటాయి, షాపులు ఒకలాగా ఉంటాయి, రోడ్లు ఒకలాగా ఉంటాయి, అంత డిఫరెన్స్ ఉండదండి. అలా మన ఇండియాకి అన్నీ రాజస్థాన్ ఒకలాగా ఉంటుంది. రాజస్థాన్ బ్యూటీ అంత ఎడారిలో కలర్స్, ఆ బ్యూటీ వేరండి. కేరళకు ఉండే బ్యూటీ వేరు, కర్ణాటక అద్భుతమైన ప్లేసులు, తమిళనాడు ఎంత అద్భుతమైన ప్లేసులు, నార్త్ ఈస్ట్ అయితే ఇంకా చెప్పక్కర్లేదండి. అట్లా ఎక్స్ప్లోర్ చేయగలిగితే అరుణాచల్ ప్రదేశ్ అంటే ఏ సీజన్లో ఎక్కడికి వెళ్ళాలి అనేది మనం తెలుసుకోగలిగితే, మధ్యప్రదేశ్ అయితే మధ్యప్రదేశ్ అంతా కూడా ఈ ఫారెస్ట్, ఇవన్నీ డీప్ ఫారెస్ట్లు ఉన్నాయండి మధ్యప్రదేశ్లో. అలా ఎవ్రీ ఏరియాకి. గోవా అయితే ఇంకా ఇప్పుడు మీరు చూస్తున్నారు, ఇప్పుడు గోవా వెళ్ళాలంటే మినిమం ఫ్లైట్లో వెళ్ళాలంటే 20,000 అవుతుంది టికెట్, ఎందుకంటే అందరూ గోవా వెళ్ళిపోతున్నారు. అందుకని అంటే పీపుల్ స్టార్టెడ్ హాలిడేస్ అందరికీ పిల్లలతో వెళ్ళడానికి రకరకాల. ఇండియాలో కూడా ఇదివరకు ఆ కల్చర్ ఉండేది కదా, ఆ కల్చర్ రావటం బాగుంటుందండి. డిఫరెంట్ ప్లేసెస్, నేను ఎక్కువ ఇదివరకు ట్రైన్స్లోనే వెళ్ళిపోయి ఉండండి. ట్రైన్ జర్నీ అంటే అది ఆర్డినరీ మామూలు సెకండ్ క్లాస్ టికెట్లోనే వెళ్ళి ఉండే, ఎందుకంటే రకరకాల పీపుల్ మనకు పరిచయం అవుతారు ఆ జర్నీలో, రకరకాలుగా ఉంటారు, రకరకాల లైఫ్లు చూడొచ్చని. ఇప్పుడు అంటే అలా వెళ్ళలేదు, కానీ ఇదివరకు తిరిగినప్పుడు మ్యాక్సిమం అలాగే తిరిగి బాంబే అన్నీ. అందుకని హ్యాపీనెస్ వేరండి, ట్రావెల్లో ఉన్న హ్యాపీనెస్ నేను చాలా బాగుంటుంది అండి. చాలా ఒక మంచి ఎక్స్పీరియన్స్. మీరు కంట్రీస్, వేరే కంట్రీస్ కూడా వెళ్ళారండి షూట్ పరంగా? వెళ్ళాను చాలా కంట్రీస్. యూఎస్ వెళ్ళాను, టర్కీ వెళ్ళాను, ఇటలీ వెళ్ళాను. నాకు ఇటలీ మొన్న ప్రభాస్ ఫిలింకి వెళ్ళామండి, జాన్ చాలా బాగా నచ్చిందండి ఇటలీ. అసలు ఎంత యూరోప్ చాలా అదొక అద్భుతం అండి. ఆమె హిస్టరీ ఉంది కదండి యూరోప్కి, అసలు చాలా బ్యూటిఫుల్. మా ఎలక్షన్స్ జరిగాయి, అందులో మీరు శివాజీ రాజా, మీరు సపోర్ట్ చేసిన, మీరు పృథ్వీ గారు సపోర్ట్ చేసిన శివాజీ రాజా గారు ఓడిపోయారు. కారణం ఏంటంటారు? అంటే నేను డైరెక్ట్గా శివాజీ రాజా గారితో వీళ్ళందరితో వెళ్ళినప్పుడు, చిరంజీవి గారి ఇంటికి వెళ్ళినప్పుడు చిరంజీవి గారికి కూడా చెప్పాను, నేను ఎటు చేయట్లేదు, నేను ఈసారి పోటీ చేయట్లేదు అని. 2-3 టైమ్స్ ఈసీ మెంబర్ కింద ఉన్నాను. చేసాను ఆల్రెడీ, నేను చేయదలుచుకోలేదు. ఇద్దరు అడిగారు, నేను ఇద్దరైపు ఉన్నాను, ఏ ఒక్కళ్ళోపు లేను. వాళ్ళు పిలిస్తే వీళ్ళ దగ్గరికి వెళ్ళాను, నరేష్ పిలిస్తే నరేష్ దగ్గరికి వెళ్ళాను, నేను ఎటుపు లేను. కాకపోతే ఏంటంటే బేసికల్గా ఈసీ మెంబర్స్ అందరూ కూడా నా ఫ్రెండ్స్ ఉన్నారండి. శివాజీ రాజా ప్యానల్లో ఈసీ మెంబర్స్ శ్రీకాంత్ గారు కానీ మొత్తం అందరూ కూడా మనకు బాగా కావాల్సిన వాళ్ళు ఉన్నారు. అండ్ ఈసీ మెంబర్స్ ఉన్నప్పుడు డైరెక్ట్గా ఫ్రెండ్స్ ఉన్నప్పుడు రోజు మనం పొద్దున్న లేగిస్తే వాళ్ళందరినీ కలాలి, మనకి ఆ రిలేషన్షిప్ ఉన్నప్పుడు కూడా తప్పదు అని ఈసీ మెంబర్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా వాళ్ళతో వెళ్ళటం జరిగిందండి. అంతేగాని ఎవరు వచ్చినా సరే అభివృద్ధి, నేను మొన్న 2-3 సార్లు కూడా అదే చెప్పాను, ఈవెన్ నరేష్ గారికి కానీ అందరికీ కూడా చెప్పేది ఏంటంటే, చాలామంది కళాకారులకి అవకాశాలు మాలో ఉన్న మెంబర్స్కి, ఉన్న మెంబర్సే 800 అండి. 800లో 470 ఎన్నో ఓట్లు అయినాయి మొన్న. ఒక 200 మంది కళాకారుల వరకు చాలామందికి పాపం అవకాశాలు లేక ఉన్నారు. పెద్ద పెద్ద సినిమాలు అయినప్పుడు ఏదో ఒక రోల్ వాళ్ళకి ఇచ్చి, వాళ్ళకి ఏమన్నా సరే అమౌంట్ వచ్చి ఇలా చేయాలనే ప్రపోజల్ అందరికీ నేను చెప్పాను. ఇటు శివాజీ రాజా కానీ నరేష్ పై ఎవరు వచ్చినా అది చేయట్లేదు, అది తప్పకుండా
ఈసారి ఆచరణలోకి తీసుకురావాలి. ఎందుకంటే పాపం కళాకారుడికి లైఫ్ కన్సిస్టెన్సీ ఉండదండి. కన్సిస్టెంట్ లైఫ్ ఏదంటే ఆల్రెడీ ఒక పెద్ద హీరోలు వీళ్ళు అయిపోతే వాళ్ళకి లైఫ్ టైం తర్వాత అవకాశాలు లేకపోయినా పర్లేదు, కానీ చిన్న చిన్న క్యారెక్టర్స్ వేసిన వాళ్ళు వాళ్ళ సినిమా తప్ప వేరే లోకం తెలియదండి. మాకు సినిమా తప్ప వేరే లోకం తెలియదు. సినిమా అంటేనే ప్యాషన్, సినిమా అంటే ఇది. అలాంటి ఆ కళాకారులు ఇది తప్ప వేరే చేయలేరు. అండ్ సినిమా కన్సిస్టెంట్ కాదండి. ఒక 10th చదివితే ప్యూన్ జాబ్ గ్యారంటీగా వస్తుంది, ఇంకోటి గ్యారంటీగా వస్తుంది. కానీ సినిమాల్లో కన్సిస్టెన్సీ ఉండదు. ఇవాళ ఉంటాయి అవకాశాలు, రేపు ఉండవు. అలా అవకాశాలు లేని వాళ్ళు, ఈ సినిమాని నమ్ముకున్న వాళ్ళు బోల్డ్ మంది ఉన్నారు. అలాంటి వాళ్ళందరికీ ఏదో రకంగా ఇప్పుడు పెద్ద సినిమాలు, పెద్ద హీరోలు, మహేష్ బాబు గారు కానీ, ప్రభాస్ ఫిలిం కానీ, రామ్ చరణ్ జూనియర్ అంటే వాళ్ళందరూ, బన్నీ కానీ, ఇలాంటి ఫిలిమ్స్లో చాలామంది ఆర్టిస్టులు వెనకాల కొన్ని ఇంపార్టెంట్ క్యారెక్టర్స్ అవసరం పడుతుంది. అలాంటిలో మన కళాకారులకి అవకాశాలు వచ్చేలా చేస్తే వాళ్ళకి కూడా కొంత ఉపాధి కల్పించేలా చేయాలని కొంతమంది ఒక దీని కింద ఏర్పడి ఈ డైరెక్టర్స్తో, హీరోస్తో మాట్లాడి అలాంటి క్యారెక్టర్స్ అంటే ఇప్పుడు పెద్ద గుర్తింపు వచ్చే అవకాశం ఆల్రెడీ చేసేసిన వాళ్ళు ఉంటారు. కానీ ఫైనాన్షియల్గా ప్రాబ్లం ఉండే వాళ్ళకి దాంతోపాటు డబ్బు కూడా వస్తుంది, వాళ్ళకి ఫైనాన్షియల్గా బాగుంటుంది. ఆర్టిస్ట్ అనేవాడు ఇది తప్ప వేరే చేయలేరు. అలాంటి ఉన్న వాళ్ళకి మనం ఆదుకోవాల్సిన అవసరం ఉందని నేను చెప్పడం కూడా జరిగింది. Please subscribe Mirror TV. Thank you. And I request all of you to subscribe Mirror TV. Please subscribe to Mirror TV. Thank you. Please subscribe Mirror TV. Please subscribe Mirror channel. Please subscribe to Mirror TV.